మాట ఇచ్చింది మరి. అదే మరీ ఘోరంగా వేసేసారు. బలదొడ్డి లాగా వేసేసిండు వాడు. ఏం కాంట్రాక్టర్ ఏమే ఏం చేస్తురా? వస్తుర్రా రాలేదా అసలు? నెల అవుతుంది మేడం ఓపెన్ చేసి అది చేసి. ఆ నెల రూపాయల కంప్లీట్ చేసి చెప్పినట్టు చెప్పండి మీరు. అది చూడాలి కదా కదా, ఏం కదా ఇది చూపి ఇట్లా నీళ్ళు మొత్తం 10 కాలనీ నీళ్ళన్నీ పంచ లైన్లకి వెళ్ళి కాకుండా సామయారెడ్డి గార్డెన్ ఎంట్రన్స్ కాడ మెయిన్ వాళ్ళకి వెళ్ళి దీంట్లో కెరళ కలిపిరు. ఇక దాని నుంచి నీళ్ళన్నీ వస్తున్నాయి దుర్గంధం. అట్లా కాదు. మీరు చెప్పింది కరెక్టేనే. 10 సార్లు ఇప్పటికి మేడం ఆడు కాంట్రాక్టర్ పైపులు దింపిరు, పైపులు దింపిరు. వాడు కాంట్రాక్టర్ సరిపోవు, మళ్ళీ 1 ఫీట్ తెమ్మంటే 1 ఫీట్ తెచ్చిండు కాంట్రాక్టర్. ఈ అధికారులు అయితే ఒక్క పని చేస్తలేదు. మేడం బాగా మొత్తుకుంటుంది మరి, వెంటనే చెప్తుంది వాళ్ళకు, ఫోన్ లో చెప్తుంది. మొన్న కూడా వచ్చింది ఇది చూసి ఏంది కామేసి ఏం చేస్తుంది. అర్ధగంట సేపు ఎండకుండా కాలనీలో వాకింగ్ ట్రాక్ మంచిగా చేసింది మేడం. మరి నడవడానికి వస్తలేదు మాకు, అంతా బంద్ అవుతారు, వేరే కాలనీ పోతారు అక్కడ. అయితే ఒక రోజు చేస్తారు, 4 రోజులు బంద్ చేస్తున్నారు. 5% కూడా కాలేదు మరి. మరి అదే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అధికారులు 4 రోజులు అయితే వర్షాలు పడితే వర్షాలకు కొట్టుకోపోతాయని చూస్తున్నారు. మన కొమ్మికలు స్ప్రే చేసినట్ట మన వినికిడి మరి వాసన చచ్చిపోవాలన్న నేను. పోవాలి ఇగో ఇది పరిస్థితి అండి. జిల్లాలు కూడా సందన చెరువులో పక్కకున్న కాలనీ వాళ్ళు కూడా రోజు ఇప్పుడు ఇదే ఇబ్బంది పడుతున్నారు. ఇగో ఈ వాకింగ్ ట్రాక్ ఈ విధంగా అయిపోయింది. మన అధికారులు మెల్లగానే 11 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ తెలుగు వస్తుందా? कॉन्ट्रैक्टर कौन है इधर? कॉन्ट्रैक्टर हाँ कितना दिन हो गया करके? कितना दिन करते करा इधर बंद करो, फोन बंद करो। कितने दिन हो गए बंद करके? हाँ 20 दिन हो गए, 1 मंथ हो गए, 20 दिन हो गए स्टार्ट। फिर क्या कर रहे भाई? 1 महीने में कंप्लीट करते बोल के बोला। हाँ 1 महीने हो गया, 10% 5% भी नहीं हुआ, इधर पूरा जमा कर दिया। अच्छा टाइम पास कर रहा, 1 दिन कर रहा, ఒక రోజు చేస్తురు, 20 రోజులు సపరేట్ కూర్చుంటారు. ఇది మన అధికారులు ఫోన్లు చేసినా ఫోన్లు లేపుతలేరు, ఏం చేసినా ఏం చేస్తలేరు. వాకింగ్ ట్రాక్ వాళ్ళు ఇంతకుముందు గుర్రం టెక్కున్నా బాగుంటుండే, కనీసం వాకింగ్ అన్న చేస్తుండే అని అంటుండే. ఇప్పుడైతే మొత్తం చెత్త. ఇక అదేది మన ఆ మల్లారెడ్డి మొత్తుకుంటాడు చూడు, మంత్రి మల్లారెడ్డి, వాళ్ళ దగ్గర అది ఏమంటారు, మన చెత్త అంతా తీసుకుపోయి చేస్తారు చూడు, జవహర్ నగర్. ఆ మా మేడం ఉన్నప్పుడు, మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండే, ఇప్పుడు చూడు డంపింగ్ యార్డ్ తయారైంది జిల్లాలు కూడా సందన చెరువు. ఇది మా పరిస్థితి. అరే మొత్తుకుంటున్నాం. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తుండే, ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇన్నిసార్లు వారం అన్నారు, 10 రోజులు అన్నారు, 20 రోజులు అని పని చేయకుండా ఉంటుర్రు అంటే ఎంత అధికారులు ఎంత మొద్దు నిద్ర పోతురు అనేది ఇదే నిదర్శనం. 11 గంటలకు వస్తే చుట్టుపక్కల కాలనీ వాళ్ళు పూర్ణ అవుతుంది ఇక్కడ పాపం అన్న. పిల్లలు కూడా మేడం అంటే కాలనీ వాళ్ళు రోజు రిక్వెస్ట్ చేసి, మొన్న కూడా కింద కాలనీ వాళ్ళు 2-3 కాలనీలు కలిసి రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చారు మేడం గారికి. మేడం వీళ్ళు రోజు అంటే ఏదైనా మంచైనా చెడైనా అంటే వాకింగ్ అసోసియేషన్ అని కూడా ఉంది వీళ్ళందరిది. వీళ్ళు దాదాపు అంటే అప్పటి 1000 మంది దాదాపు 1000 నుంచి 1500 మంది వాకింగ్ చేసి ఎంత మంచి ప్రశాంతంగా ఉండే ఈ సందన చెరువుని ఈ రోజు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దీన్ని చెత్తకుండి, జవహర్ నగర్ అంటారు కదా, దాన్ని చెత్తకుండి లాగా చేసేసి మాకు చూస్తాం కూడా. ఇది రాజకీయం చేయాలని నిజంగా ఉద్దేశం కాదు. నేను కూడా వాకింగ్ వస్తుంది, రోజు ఈ సమస్యలు అడుగుతుంటే నేను కూడా వాకింగ్ పని చేసిన. అంటే అడిగి ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తాం, రోజు ఫోన్ చేస్తున్నాం అధికారులకు, మేడం చేస్తుంది, మేము చేస్తున్నాం, రోజు ఎంబడి అడిగినా కూడా ఇగో ఈ పరిస్థితి ఉంది. మీరు నిజంగా కూడా చూస్తే అప్పుడు ఉన్నప్పుడు గుర్రం టెక్క ఉంటే హెచ్ఎండిఏ చెప్పేసి మేడం ఒక వారం రోబోట్ల తీపిచ్చేసేస్తుంది, మిషన్లు పెట్టి ఎప్పుడప్పుడు తీసేస్తుండే. ఇప్పుడు చూడండి పరిస్థితి. మాకైతే నిజంగా చూస్తాం కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.
అంత బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు చెరువు మీరు మంచి ఆడుకునేటోళ్ళు ఇది పరిస్థితి అండి. ఇగో మీరు కావాల్సి వస్తే కాలనీ వాసులను కూడా తెలుసుకొని వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసు. మేము రాజకీయం చేయడానికి నిజంగా కూడా మేము రాజకీయం చేయడానికి కాదు. ఇగో ఇంత చూసినాక కూడా మేము ఏం చేయకపోతే, కనీసం స్పందించకపోతే మనం మనుషులం కూడా కాదు. మనుషులం కూడా మన ఇంటి ముంగట ఉంటే మన ఇంట్లో ఉంటే మనం తీసుకోమా. ఇది కూడా మనం ఇల్లు లాగానే ఇన్ని రోజులు మేము భావించి చేస్తారు అనుకున్నాం. ఇగో మార్పు అంటే ఇగో ఈ మార్పు వచ్చింది. మా జిల్లాలో కూడా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి తర్వాత దేవుడు ఎరుగు. మా పరిస్థితి అయితే ఇగో ఈ మార్పు వచ్చింది. మార్పు అంటే ఇంతకు వాకింగ్ ట్రాక్ ఉండే అలా డంపింగ్ ట్రాక్ అయింది. బాలాజీ కాలనీ, శ్రీనగర్ కాలనీ, గాయత్రీనగర్ కాలనీ, శ్రీధర్ కాలనీ, మన అద్భుత కాలనీ, జిల్లాలు కూడా మీరుపేట దాదాపు సుమారు మేము 20 కాలనీలు కలిసి నేను పోయిన నెలలో మేడం దగ్గరికి పోయి ఈ వాకింగ్ చేసింది చాలా మంచిగా చేసింది. కానీ ఈ దుర్వాసనతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది మేడం అంటే, నేను మేడం వచ్చి చూసి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే మేము వారం రూపాయలు స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక వారంలో స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఏంటంటే ఎప్పుడు మొద్దు నిద్ర లెక్క ఎప్పుడు ఇది ఇక్కడ ఏం దేశీ మాత్రం ఇక్కడ తెచ్చి పెడుతున్నారు. ఏమన్నా రోజు పని చేస్తున్నట్టు కనబడుతుంది. రేపు వర్షాలు పడితే ఇది కొట్టకపోతే వాళ్ళు మేం చేసిన పేరు వచ్చి వాళ్ళే చెప్తున్నారు కదా 20 రోజులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డ్రైవరే చెప్తుండే 20 రోజులు అవుతుంది. 20 రోజుల ఉంది కనీసం 5% కూడా వాళ్ళు తీయలేదు. కానీ అధికారులంతా మొద్దు నిద్రపోయి, ప్రభుత్వం మొద్దు నిద్ర ఉన్నది, అధికారులు మొద్దు నిద్రపోయి చేస్తలేరు. కానీ అధికారులు తిరగకుండా మేము నాయకులము, కార్యకర్తలము, తర్వాత కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీలో పోయి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినా కానీ చెప్పిన మట్టుకు రేపే తెప్పిస్తా, ఎల్లుడే చెప్పిస్తామంటారు. ఇంతవరకు చెప్పిస్తలేరు. ఇది మాకు ఇంకో అనుమానం ఉందండి. ఈ కాంట్రాక్టర్ కి కొమ్ము కాస్తున్నాడు, ఈ అధికారులు కొమ్ము కాస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చిందనుకో, గుర్రం టెక్క భారీ వర్షాలకు వస్తే ఆ పైపులకించి కొట్టుకోపోతుంది అని చెప్పేసి ఆ అధికారులకు సహకరిస్తున్నారు అన్నట్టు మాకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే నెల నుంచి ఏమి ఒక 5% చేయకపోతే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఏమి అది మాకైతే నిజంగా కూడా అర్థమైంది. ఈ కాంట్రాక్టర్ కి ఈ అధికారులు కొమ్ము కాస్తున్నట్టు మాకు అర్థమైపోతుంది. మేము ఎందుకు ఆరోపించవలసి వస్తుంది అంటే వాళ్ళు పని చేస్తలేరు కాబట్టి. మేము టైం ఇచ్చినాం, మేము కూడా కొద్దిగా అర్థం చేసుకుంటాం. సరే కొన్నిసార్లు మంచి అవుతుంది, చెడు అవుతుంది, ఒక 2 రోజులు లేటు, ఒక 5 రోజులు లేటు, 10 రోజులు లేట్ అని మేము కూడా ఓపిక పట్టినాం. నెల రోజులు వాళ్ళు కంప్లీట్ చేస్తా అన్నోళ్ళు ఇప్పుడు నెల అవుతుంది, నెలలో 5% కూడా కాలేదు, మళ్ళీ కొత్తగా వెలుస్తూనే ఉన్నది. మళ్ళీ అక్కడ డ్రైనేజ్ లేదు, అది చేయమని చెప్పేసి ఇప్పటికి నాకు తెలిసి ఒక 50 సార్లు మేము అది చెప్పినాం. అదే చెరువులకు నీళ్ళు కలపనియొద్దు అంటే అది తీసుకొచ్చి డ్రైనేజ్ నీళ్లు ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో కలిపిర్రు. ఒక చూసినారు కదా ఎంత కలుషితంగా మొత్తం పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అయ్యి ఇవన్నీ పోయి ఆ కాలనీలకు పోయి. ఇంకోటి మనం కూడా ఆ కాలనీలో కూడా పోవాలి, కింద కాలనీలకు మేము పోయినప్పుడు చూపిస్తాము. ఇప్పుడైతే ఈ పరిస్థితి అండి. మేము వాళ్ళకు 2-3 రోజులు టైం ఇస్తున్నాం. ఇది తక్షణమే ఇదంతా ఎత్తేసేయాలి. ఏది కూడా ఈ చెత్త ఇప్పుడు గుర్రం టెక్క అంతా తీసింది కూడా ఇవన్నీ తీసేసేయాలి, సాఫ్ చేయాలి. లేని పక్షంలో ఈ వారం రోజులు టైం ఇస్తున్నాం. లేని పక్షంలో మేము ఈ కాలనీ వాసులతో అన్ని కలిసి మా మేడం గారిని కూడా, మా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేసి ఈయనే తీసే వరకు ఈయనే టెంట్ వేసుకొని కూర్చుంటామని మేము హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను. ఎస్పెషల్లీ అధికారులన్నా అరే వాళ్ళంటే రాజకీయ నాయకులు, ఒక పార్టీ ఒక అధికారం ఉంటుంది, ఓ పార్టీ అధికారం, మీ అధికారులన్నా వేయాలి కదా. ఇంత మొద్దు నిద్రనా? ఇప్పుడు మీ ముంగట్నే అధికారులకు కూడా కాల్ చేస్తా, వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో చూద్దాం. తర్వాత కాంచి గుర్రపు టెక్క ఇదైతే తీస్తలేరు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటే రోజు తీస్తున్నారు కావచ్చు, రోజు ఇది చేసి అక్కడనే పెడుతున్నారు కావచ్చు అనే దృక్పథం ప్రజలలో తెస్తున్నారు. అధికారులు ఆ ట్రంక్ లైన్ ఏమైందో జామ్ చెప్తే కూడా అది ఇంతవరకు స్పందన లేదు. అక్కడ ట్రంక్ లైన్లకి నీళ్ళు పోకుండా ఇలా ఈ ఓవర్ఫుల్ పైప్లకి ఇటుకెళ్ళి నీళ్ళు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే మధ్యలో ఏదో జామ్ అయింది. ఆ జామ్ అయింది ఏందో చూడమంటే కూడా ఓవర్ఫుల్ పై వాటర్ ఎక్కువ వస్తుంది. వర్షాలు లేవు, వర్షాలు లేవు, ఏం లేవు. ఇలా చెరువు నిండిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ళు పోతలేవు. అది ఇళ్ళకి పోతు వాడు మోరిలో తడిపోతున్నావు, మోరిలో తడుతుంది ఇళ్ళకెళ్ళి పోయి. మేమేం చేయమంటారు, మేము పని చేయలేని పరిస్థితి వచ్చింది. వర్షాలు ఫుల్ వచ్చేస్తున్నాయి, వర్కర్లు వచ్చేస్తలేరు, అధికారులు పని చేస్తలేరు, కాంట్రాక్టర్ పని చేస్తలేరు. ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద పబ్బం గడుపుకుంటున్నారు కానీ అధికారులు సరిగా పనిచేస్తలేరు. దయచేసి అధికారులకు మేము విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఏదైతే మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేసి ప్రజలతో మన్నలు పొందాలి కానీ ప్రజలతో తిట్టుబడద్దాం అని చెప్పేసి కూడా నేను ప్రజల ఆవేశం కూడా మీరు గురి కావద్దని చెప్పి మీకు విన్నవిస్తున్నాను. నాకు ఈ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే
ఈ ట్రంక్ లైన్ వీళ్ళు ఏమైనా కాంట్రాక్టర్ అని వేసిరా, వేసి చెరువు నింపితే ఇళ్ళకి గుర్రం టెక్క కొట్టుకోపోతుందని చూస్తున్నా ఏమని నాకైతే మీరు కూడా డౌట్ వస్తుంది. ఇంకొకటి ట్రంక్ లైన్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చంద్ర గార్డెన్ కాడ ఓపెన్ చేసిరు ఇట్లా రోడ్ నుంచి వెళ్ళి. అది ఒక 2 సంవత్సరాలు మంచిగా వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత నీళ్ళు వెళ్తలేవు అని చెప్పి సామారెడ్డి గార్డెన్ కాడ ఆ మాన్యువల్కి వెళ్ళి 3 ఫీట్ల పైపు దీంట్లోకి వేసిరు. అది ట్రంక్ లైన్ మొత్తం బంద్ అయిపోయింది. మరి వేసిన కష్టం అంతా డబ్బులన్నీ గవర్నమెంట్ వృధా అయిపోయింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అంతా ట్యాంక్ లైన్ వేసి మంచి యథావిధిగా నీళ్లు పోయినాయి. గత సంవత్సరం నుంచి మళ్ళీ ఇవన్నీ పూర్తిగా తీస్తలేరు, నిండిపోయి చెర్లకు వస్తున్నాయి. ఇప్పుడు కాలనీ నీళ్ళని వస్తున్నాయి. ఇప్పుడు మా శివసాయి కాలనీకి వెళ్ళి వస్తున్నాయి. శివసాయి కాలనీ వాసన అంతా బయటికి వెళ్ళాలంటే దుర్గంధము, బయటకు దోమలు వాసన గత వారం రోజుల నుంచి ఎక్కువైపోయినాయి. మరి వర్షాలు కూడా లేవు, ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళే కలుస్తున్నాయి. అదేవిధంగా ఈ గుర్రపు డెక్కది ఇది మేడం చెప్తాం. మేడం చేసిన రోజులు బాగా చేసింది. మరి మేడం ఎంత చేస్తుంది మేడం? సార్ నమస్తే సార్, నేను కామేశ్వర రెడ్డి జిల్లాలు కూడా సార్ ఈ సందన చెరువు దగ్గరకు వచ్చినాం సార్. ఇది ఇప్పుడు 1 month లో కంప్లీట్ చేస్తా అన్నాం మనం. ఇప్పుడు 1 month పోయింది కనీసం. ఇప్పుడు మీ వాళ్ళ ముంగటనే అందరి ముంగట వీడియో తీసి వర్కర్స్ ని అడిగితే 20 days అయిందని మేము వచ్చాను అంటాం వర్క్ చేయక. 20 days వాళ్ళే. ఇప్పుడు మేము విత్ ప్రూఫ్ విత్ వీడియో పెట్టి పెడతాం మీకు కూడా. 20 days అయిందంట. కాలనీ వాళ్ళు, కింది కాలనీ వాళ్ళు అందరు వచ్చారు, ఇక పైన కాలనీ వాళ్ళు కూడా అందరు వచ్చారు, వాకర్స్ కూడా వచ్చారు సార్. 20 days అయింది. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే గుర్రం టెక్క ఇన్ని రోజులు ఉండే కనీసం మేము వాకింగ్ అనే చేస్తుండే, ఏదో మూతికి అదేదో ఖర్చు పెట్టుకొని ఏదో పెట్టుకొని వాకింగ్ అనే చేస్తుండే. ఇప్పుడు పరిస్థితి అది జవహర్ నగర్ లాగా వేసేసారు మా చెరువుని. ఈ మేడం వచ్చేమో మంచిగా మాకేమో ఇది చేస్తే, వీళ్ళు వాకింగ్ ట్రాక్ చేస్తే, వీళ్ళు వచ్చేమో ఈ గవర్నమెంట్ లో ఇక అధికారులు పట్టించుకుంటలేరా, ఎవరు పట్టించుకుంటలేరో వచ్చి మాకు డంపింగ్ యార్డ్, చెత్త డంపింగ్ యార్డ్ చేసిరు అని చెప్పేసి ఒత్తుకూరు ఇక అందరు వచ్చారు. ఇది సార్ ఆయన అయితే కంప్లీట్ क्या हुआ रे, कितना दिन हुआ गया इधर आओ, कितना दिन हुआ तुम काम करके? 20 दिन हो गया. ఇగో సార్ ఇన్నరా డ్రైవర్ వాడు 20 రోజులు అవుతుందంట సార్ పరిస్థితి. మరి ఇంత ఘోరమా సార్? నేను ఏసారి చేస్తున్నా, కంటిన్యూ చేస్తున్నా, ఆయన లిఫ్ట్ చేస్తలేడు ఒక 5-6 days నుంచి. మీరు చూడండి సార్, కంపల్సరీ ఈ వారం రోబోట్లో ఇది క్లీన్ కాకపోతే మా మేడంని కూడా తీసుకొస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మాకు కూడా ఇది మా ఊరు, మా బాధ్యత కాబట్టి మేడం ఇక్కడ రిప్రజెంటేటివ్ కాబట్టి మేడం కూడా తీసుకొచ్చి మేము ఇటు వచ్చి ధర్నా చేస్తాం సార్. మేము అప్పుడు ధర్నా చేస్తేనే మీరు స్టార్ట్ చేసిరు వరకు. మళ్ళీ ఇప్పుడు మీకు ధర్నాలు చేస్తేనే ఈ గవర్నమెంట్ కానీ ఈ అధికారులకు కానీ ధర్నాలు చేస్తేనే మీరు ఇంటట్టు, లేకపోతే వినరు. ఇంకోటి సార్, మాకు మెయిన్ ట్రంక్ లైన్ కూడా, ఆ కింద ట్రంక్ లైన్ అది క్లీనింగ్ లేదు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చెప్పాడు అవుట్లెట్ది, అది మొత్తం 70% మట్టి నిండుకుపోయింది సార్. జర అది కూడా ఇనిషియేట్ తీసుకోండి సార్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది బడక్పేట్ సర్కిల్ డి శానిటేషన్ డికి మనం కాల్ చేసాం. ఇప్పుడు అంటే ఎంత మొద్దు నిద్ర ఉన్నదో, 20 రోజులు పని చేయకపోయినా ఈ అధికారులు ఏమొచ్చి ఏం చూస్తున్నట్టు. 20 రోజులు మీ ముంగట్నే ఆ డ్రైవర్ని అడిగినాం కదా, వాడే చెప్తుంది కదా 20 రోజులు అని పని చేయక. ఇంత మొద్దు నిద్రనా అంటే పబ్లిక్ అంటే అది లేదు, ఏమీ లేదు, భయం లేదు, నా బాధ్యత లేదు, ఏమీ లేదు. మేము చెప్పే వరకు కూడా అధికారులకు 20 రోజులు పని చేస్తలేరంటే ఇంత పెద్ద చెరువు ఇది మెయిన్ రోడ్ పైన ఇది పరిస్థితి అండి. మేము అదే చెప్తున్నాం కదా. దీన్ని పెద్ద ఎత్తున మా జిల్లాలు కూడా కానీ మీర్పేట కానీ వాకర్స్ వచ్చి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు రేపటి నుంచి మేము అందరిని గ్యాదర్ చేసి వాకింగ్ చేయకుండా ఒక 10 రోజులు ఈయన టెంట్ వేసి ఇక్కడ కూర్చోబెట్టేలాగా మేము చేస్తాం. ఈ వారం రోజులలో చేయకపోతే మీరంతా రెడీ కదనే? మీరు కంపల్సరీ మీరు అందరూ సహకరిస్తేనే, మీ అందరు సహకరిస్తేనే, మేము ఒక్కరమే కాదు. ఇప్పుడు మీ బాధనే మా బాధనే మీ బాధ. సో మీరందరూ కూడా, మనమందరం కూడా ఈ వారం రోజులలో ఇదంతా చెత్త తీయకపోతే మనం ధర్నా చేసి టెంట్ వేసి మెయిన్ రోడ్ బ్లాక్ చేసి మెయిన్ రోడ్ మీదే కూర్చుంది. అప్పటి వరకు ఈ అధికారులకు, ఈ గవర్నమెంట్ కు సరే